నమస్తే, వెల్కమ్ టు టీవీ బ్రేకింగ్ న్యూస్. ఒక సంచలన వార్త తెలంగాణలో ఇప్పుడు మొత్తం చర్చనీయాంశమైంది. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతోంది అనే వార్తలు వస్తున్నాయి. రకరకాల సోషల్ మీడియాలో కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు నడుస్తుంది, ఆధిపత్య పోరు నడుస్తోంది, ఈ పార్టీలో కొన్ని చీలికలు రాబోతున్నాయి. ఇలా రకరకాల వార్తలు వచ్చిన పరిస్థితుల్లో ఇవాళ జరిగిన ఒక బ్రేకింగ్ న్యూస్ ఇంకా పెద్ద చర్చకు దారితీసింది. అదే కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత వాళ్ళ తండ్రిని ఉద్దేశిస్తూ ఒక లేఖ రాసిందో, ఆ లేఖలో సంచలన అంశాలు ప్రస్తావిస్తూ వచ్చింది. దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. కాబట్టి ఆ లేఖలో ఆవిడ ఏమేం రాసింది, కొన్ని పాజిటివ్స్, అంటే వరంగల్ సభలో రజతోత్సవ సభలో జరిగిన కొన్ని పాజిటివ్స్, అదే సభ సాక్షిగా జరిగిన కొన్ని నెగిటివ్స్ అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను, దీని మీద దృష్టి పెట్టండి, నా దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను మీకు తీసుకొస్తున్నానని ఆవిడ ప్రస్తావిస్తూ రాసిన లేఖలో మెయిన్ గా ఏదైతే సభలో పాజిటివ్స్ గురించి మాట్లాడుతూ పెహల్గాంలో మృతి చెందిన వాళ్ళకి నివాళులు అర్పించడం కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడినవి, ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు అయినప్పటికీ మెయిన్ గా నెగిటివ్ అంశాలు వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం గురించి కానివ్వండి, ఆ గీతం గురించి ఎక్కడ మాట్లాడకపోవటము, లేదు ఆ స్పీచ్ లో పెద్దగా పంచ్ లేకపోవటం, ఇవన్నీ కొంత కార్యకర్తలకు నిరుత్సాహాన్ని మిగిల్చే విధంగా ఉన్నాయి. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని కూడా ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు ఎవరిని కూడా మాట్లాడనివ్వకపోవటం, ఆ సభలో వాళ్ళకి సరైన స్థానం కల్పించకపోవటము, అంటే ఇండైరెక్ట్ గా తనకి కూడా స్థానం కల్పించలేదనే ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఆ అంశాన్ని కూడా తను ప్రస్తావిస్తూ రాశారు. ఇదే ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ అయింది. కాబట్టి దీని మీద పార్టీల నాయకుల స్పందన ఏంటో కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనకి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్ గారు లైన్ లో ఉన్నారు. ఈ అంశంపై మాట్లాడడానికి తనతో ఒకసారి మాట్లాడారు. ఫిరోజ్ ఖాన్ గారు నమస్తే అండి. నమస్కారం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో ఫిరోజ్ ఖాన్ గారు, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటది కవిత గారు రాసిన లెటరు, అది కూడా ఎవరినో ఉద్దేశించి, అంటే అధికార పార్టీనో లేకపోతే ఇంకో పార్టీనో ఉద్దేశించి రాస్తుంటే ఇంత సీరియస్ గా డిస్కస్ చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీల మధ్య ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి కదా. కానీ ఆవిడ సొంత పార్టీలోనే సొంత తండ్రికే లెటర్ రాయటం అనేదే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. దాంట్లో కూడా రకరకాల అంశాలు ప్రస్తావించింది. ఇందాక నేను చెప్పినట్టు ఈ అంశాలన్నీ కూడా ఆవిడ మాట్లాడుతూ వచ్చింది. కాబట్టి ఏంటి ఈ లెటర్ ద్వారా ఆవిడ ఏం చెప్పదలుచుకున్నారో, అసలు ఈ లెటర్ ఎలా బయటకు వచ్చింది, ఇదంతా కూడా అమ్మా దీని ఏంటంటే ఒకటే లాజిక్. కవిత యాజ్ అ డాటర్ ఫాదర్ తో మాట్లాడవచ్చు, ఇంత లెటర్ లీక్ చేయడానికి ఎందుకు? దీనిలో ఒకటే సింపుల్ లాజిక్, రైట్? కవిత విలువ పెరగాలి, కవితకి ఇంకా టిఆర్పి కావాలి, అంతే. ప్రతి ఒక్క పార్టీలో ఉంటది ఈ గొడవలు. సో నాకు ఇది కామనే. ప్రతి ఒక్క బీజేపీలో ఉంటది, కాంగ్రెస్ లో ఉంటది, అందరికీ ఉంటది. మెరిట్స్ డిమెరిట్స్ ప్రతి ఒక్క పార్టీలో ఉంటది. సో అంత పెద్ద ఇష్యూ చేసుకొని లెటర్ రాసి లెటర్ ప్రెస్ కి లీక్ ఎవరు చెప్పించినారు? టోటల్ కవిత టీం చేసింది. సో జస్ట్ వాళ్ళ టిఆర్పి కోసమే, అంతే. కవిత టిఆర్పి కోసమే, కవిత లెవెల్ పెరగాలి, అంతే. దట్స్ ఆల్ ఇష్యూస్ ఆర్ స్మాల్ ఇష్యూస్. వాట్ ఈస్ దేర్? అదే అంటున్నాను. అంటే మీరు అన్నట్టుగానే చాలా మందికి అదే డౌట్ వచ్చింది. తండ్రికి ఆమెకి స్వయంగా యాక్సెస్ ఉంటుంది, డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడొచ్చు ఈ అంశాలన్నీ. అలాంటిది డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడకుండా ఇలా లెటర్ రాయటం ఏంటి అనేది ఒక మెయిన్ క్వశ్చన్. అయితే మీరు అన్నారు సరే, పార్టీలో మెరిట్స్ డిమెరిట్స్ ఏ పార్టీలో అయినా ఉంటాయి అని. ఏ పార్టీలో అయినా ఉంటాయి, కానీ ఇలా తండ్రికి కూతురు లెటర్ రాయటం అనేది ఫస్ట్ టైం. అండ్ ఇంకోటి మీరు అన్నారు, ఆవిడ టీఆర్పీ పెంచుకోవటం కోసమని. ఆవిడకి ఇప్పటి వరకు ఆవిడ టీఆర్పీ పెంచుకోవటానికి ఆల్రెడీ ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురుగా, ఎమ్మెల్సీగా ఆవిడకు ఉండాల్సినంత టీఆర్పీ ఆల్రెడీ ఉండింది. ఇలా చేసి అంటే నెగిటివ్ పబ్లిసిటీ వస్తుందా, పాజిటివ్ పబ్లిసిటీ వస్తుందా, ఏ పబ్లిసిటీ కోరుకొని ఆవిడ చేస్తున్నారు? 100% టిఆర్పి అంటే పాజిటివ్ పబ్లిసిటీ రాని నెగటివ్ పబ్లిసిటీ రాని ఫైదా కవితకి కావాలి. ఫ్యూచర్ లో ఆయన స్థాయి పార్టీలో పెరగాలి, సింపుల్. దానికోసమే ఇంత డ్రామా. నాకు ఇది మొత్తం డ్రామా కనిపిస్తున్నది. ఎంతో ఆ లెటర్ అయ్యాకి పోయి చెప్తే అయిపోతుంది కదా, నాన్నకి పోయి చెప్పితే అయిపోతుంది కదా. దానికి ఆయన లెటర్ రాసేసి ఆయన అమెరికాలో ఉంటది, అమెరికా నుంచి బయలుదేరుతుంది ఇప్పుడు, లేకుంటే ప్లేన్ లో ఉన్నది. రేపు సాయంత్రం దాకా మొత్తం ఈ లెటర్ హైప్ కావాలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో లొల్లి పంచాయత్ కావాలి, అందరు ప్రశ్న అడగాలి. ఏం ప్రూఫ్ చేయడానికి పోతుంది కవిత?
పార్టీకి నేను సిన్సియర్ సోల్జరా, లేకుంటే నేను ఒక యోధ, లేకుంటే మీ మీద అతిమైన ప్రేమ ఉన్నది? మొత్తం ఇది డ్రామా. ఆయన సొంత టిఆర్పి కోసం ఇది చేసింది ఒక పెద్ద డ్రామా, అంతే. దట్స్ ఆల్. నాకు వేరేది ఏం కనిపిస్తలేవు. ఈ పాయింట్లు మస్తు ఉంటాయి, రైట్? స్పీచ్ లో మీరు ఇది చెప్పినారు, ఇది చెప్పలేదు, ఇది చెప్పాలి, రైట్? బీఆర్ఎస్ ఇంకా బీజేపీ ఒకటి ఉన్నది, కానీ మనం దానికి బ్రేక్ చేయాలి, రైట్? ఓకే, పాత కార్యకర్తకి పొజిషన్ ఇవ్వాలి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇది మొత్తం నార్మల్ అమ్మా. ఈ నార్మల్ మాటకి ఇంత లెటర్, లవ్ లెటర్ స్టోరీ. సో నాకు ఏం కనిపిస్తలేదు దీనిలో. టోటల్ కవిత చేతి ఉన్నది. కవితనే, కవిత గ్రూప్ నే, కవిత టీమ్ నే ఈ లెటర్ లీక్ చేసినారు వాళ్ళ టీఆర్పీ కోసం. దానిలో పార్టీతో ఏం ఫైదా కాదు, ఏం కాదు. ఫిరోజ్ ఖాన్ గారు, ఇక్కడ గత కొంతకాలంగా ఒక చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి మధ్య, ఆ నలుగురు మధ్య సఖ్యత లేదు. ఆ ముగ్గురు కూడా ఒకళ్ళకొకళ్ళు అంటే పడట్లేదు. హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, కవిత గారికి, ముగ్గురికి పడట్లేదు. కాబట్టి పార్టీలో చీలికలు వస్తాయి అని చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఈ లెటర్ బయటకు రావటం, ఇవన్నీ కూడా ఇంకా అంటే పార్టీలో ఏదో జరుగుతోంది, జరగబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి దాని గురించి ఏమైనా ఉందా నిజంగా? అంటే కవిత ఒకవేళ బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ప్రతి దగ్గర ఉంటది, రైట్? పార్టీ ఇట్లా చీలిపోదు. ఒకవేళ కవితకి హిమ్మత్ ఉన్నది పోయి ఒక కొత్త పార్టీ పెట్టడానికి, నెక్స్ట్ ఇంపాసిబుల్. అరే కొత్త పార్టీకి మజాకా? అది నెక్స్ట్ ఇంపాసిబుల్. ఆ 20 years ముందు, 25 years ముందు పార్టీలు పెట్టినారు. అది ఎవరెవరు పార్టీ పెట్టినారు ఎక్సెప్ట్ కేసీఆర్, అందరు ఫ్లాప్ అయినారు. సో ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ స్టోరీ. కొత్త పార్టీ ఎట్లైనా పెట్టలేరు. సో ఈ డిఫరెన్సెస్ లో ఉంటాయి. డిఫరెన్సెస్ ఉంటే ఫ్యామిలీ మెంబర్లు కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ లెటర్ డ్రామా ఏది, రైట్? అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, సొంత టీఆర్పీ కోసం మాట్లాడాలి, రైట్? నథింగ్ డూయింగ్. ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. ఫిరోజ్ ఖాన్ గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏం లేదు, అంతకు ముందు తెలంగాణ జాగృతి పేరుతో ఆమె పెద్ద సంస్థనే నడిపింది. దాది టిఆర్ఎస్ పార్టీ కంటే కూడా బలమైనటువంటి పార్టీ, ఆ బలమైనటువంటి వ్యవస్థ కదా దాన్ని. వినండి 2025 లో కొత్త పార్టీ ఎవరు పెట్టలేరు. ఏం ఐడియాలజీ ఉంటది? మా అయ్య అగేన్స్ట్ ఉంటా, మా అన్న అగేన్స్ట్ ఉంటా, హరీష్ రావు అగేన్స్ట్ ఉంటా, ఇది అని పార్టీ పెట్టది. ఏం ఐడియాలజీ పెడతది? ఏం ఐడియాలజీ పెట్టలేరు. నథింగ్ డూయింగ్. ఓన్లీ దిస్ లెటర్ ఇస్ అ డ్రామా, నథింగ్ ఎల్స్. రైట్. ఫిరోజ్ ఖాన్ గారు, మీరు ఒకటే అంశం పదే ప్రస్తావిస్తున్నారు. ఏదైతే ఆవిడ పర్సనల్ టీఆర్పీ కోసం అంటే పర్సనల్ టీఆర్పీ దేనికోసం అంటే రేపు పార్టీలో కేసీఆర్ తర్వాత నెంబర్ 2 స్థానం తనదే అని చెప్పుకోవడానికి, ముఖ్యమంత్రిగా కేటీఆర్ అవ్వబోతున్నారు, ఫ్యూచర్ ముఖ్యమంత్రి కేటీఆర్ అని చెప్పుకున్న టైంలో కాదు నేను కూడా రేస్ లో ఉన్నాను అని చెప్పుకోవడం. నంబర్ 2 స్థానం రాకపోతే కూడా నంబర్ 2 కేటీఆర్ ఉన్న తర్వాత, నంబర్ 3 హరీష్ రావు ఉన్న తర్వాత నంబర్ 4 స్థానం ఉండాలి అని. అది ఆయన మైండ్ ఫ్రేమ్ లో. మహిళలో నంబర్ 1 స్థానం, అందరిలో నంబర్ 4 స్థానం, అంతే. ఆయన టార్గెట్, ఆ టార్గెట్ మీద ఆయన పనిచేస్తుంది. ఆబ్వియస్లీ ఆవిడ నెంబర్ 4 కదా. ఇప్పుడు ఆ కుటుంబంలో ఆ నలుగురు అని మీలాంటి వాళ్ళు కూడా ప్రచారం చేశారు కదా. ఆ నలుగురు కాక ఇంకెవరికి ఉంటుంది స్థానం? సో మహిళలో నంబర్ 1, దానిలో నంబర్ 4. ఆ స్థానం తగ్గింది. జైలుకి పోయిన తర్వాత తగ్గింది. ఆ మైండ్, ఆ సైకాలజీ అట్లా ఉన్నది కవిత గారిది. దానికోసం నేను అలా 10th spot, 11th spot, 15th spot ఏదో ఆమె ఆలోచిస్తున్నది. 4th spot లో రావాలి. దానికోసమే ఈ లెటర్ డ్రామా. ఓకే. అట్లే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తీసుకెళ్ళింది. రేపు భవిష్యత్తులో కూడా ఇదే ఎంపీ ఎలక్షన్ లో అదే చేసినారు కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అదే చేసినారు కదా. ఇది ఓపెన్ సీక్రెట్ కదా, రైట్? బీజేపీ ఎట్లా 8 ఎంపీస్ గెలుస్తుంది తెలంగాణలో, బీఆర్ఎస్ టోటల్ సపోర్ట్ చేసింది అని గెలిచినారు. ఎమ్మెల్సీ ఎట్లా గెలిచినారు? సో ఇది మొత్తం ఓపెన్ సీక్రెట్. ఇది అనవసరం డిస్కషన్, వేస్ట్. ఇది ఓపెన్ సీక్రెట్. రేపటి దినం కూడా ఉంటారు, రేపటి దినం కూడా కలుసుకొని కంటెస్ట్ చేస్తారు. అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఎంపీ ఎలక్షన్ లో, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అది ప్రూవ్ అయింది కదా. సో దట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. విల్ నాట్ డిస్కస్. ఓకే. థాంక్యూ ఫిరోజ్ ఖాన్ గారు. థాంక్యూ సో మచ్. థాంక్యూ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.